స్వామి ధరించిన ఆయుధాల గురించి వస్తాయి ఈ నామంలో. ఏమేంటివి అవి? శంఖము, చక్రము, ఖడ్గము, ధనస్సు మరియు గద. 5 ఆయుధములతో ఉన్నాడు స్వామి. ఆ ఆయుధాల గురించి చెప్పే నామాలు ఇదే లాస్ట్ దండి నామాల గురించి. శంఖాన్ని ధరించిన వాడి. స్వామి వాడే శంఖం పేరు పాంచజన్య శంఖము. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పేరు ఉందండి. శంఖభృత్ అంటే శంఖాన్ని ధరించినవాడు. పాంచజన్యం అనే శంఖాన్ని ధరించినవాడు. నందకం అనే ఖడ్గాన్ని ధరించినవాడు. చక్రి సుదర్శన చక్రం అందరికీ తెలిసిందే. సుదర్శన చక్రధారి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. శాంగం అనే ధనస్సును ధరించినవాడు. గదాధరః స్వామి గద పేరు కౌమోదకి అనే గదను ధరించినవాడు. రథాంగపాణిః చక్రాన్ని చేతిలో ధరించినవాడు. రథాంగపాణి అంటే లేదా రథాంగము అంటే రథంలోని భాగాలను తన చేతితో ధరించినవాడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు కదా స్వామి. అలా అయినా చెప్పచ్చు. లేదంటే మన శరీరాన్ని ఒక రథముగా భావించుకుంటే స్వామి రథాంగపాణి అంటే మనలోని ఉన్న ఆత్మస్వరూపుడుగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఆయుధాలన్నీ శంఖము మనలోని అహంకారమును మరియు నందకం అనే ఖడ్గము మనలోని అజ్ఞానాన్ని తొలగించడానికి మరియు సుదర్శన చక్రం మన మనస్సుని సూచిస్తుంది. శాంగం అనే ధనస్సు మన ఇంద్రియాలలోని రాజసిక గుణాన్ని చూపిస్తుందంట. గదాధర అంటే మన గదను మన బుద్ధికి ప్రతీకగా చెప్తున్నారు ఇక్కడ. రథాంగపాణి అంటే మన శరీరంలోని ఆత్మస్వరూపుడుగా చెప్తున్నారు. మరియు ఉన్న ఆయుధాలు మనలోని రాజసిక, తామసిక మరియు బుద్ధిని మనస్సును సూచిస్తున్నాయి. అక్షోభ్యః కలత చెందని మనస్తత్వం కలవాడు. సర్వ ప్రహరణాయుధః అనేకమైన ఆయుధాలను ధరించినవాడు. అంతేనండి. శంఖాన్ని ధరించినవాడు. పాంచజన్యం అనే శంఖాన్ని ధరించినవాడు మరియు నందకం అనే ఖడ్గాన్ని ధరించినవాడు. సుదర్శన చక్రధారి. శాంగం అనే ధనస్సును ధరించినవాడు మరియు కౌమోదకి అనే గదను ధరించినవాడు. చక్రాన్ని చేతిలో ధరించినవాడు. రథాంగపాణి లేదా కలత చెందని మనస్తత్వం కలవాడు. అనేక ఆయుధాలను ధరించి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఆయుధ నామాలకు సంబంధించిన శ్లోకం. అయిపోయినాయండి.